సాయి మహా అద్భుతము. షిరిడీ సాయిని మనం ఎప్పుడూ ఒక వ్యక్తిగా చూస్తున్నాము కానీ అది మహాశక్తి అని తెలుసుకుంటాము ఈరోజు. ఆ మహాశక్తి స్వరూపము ఏ విధంగా ఉంది అంటే, సాయి యొక్క సచ్చరిత్ర చదివినప్పుడు గాని, సాయి లీలామృతం చదివినప్పుడు గాని, సాయి హారతులు చదివినప్పుడు గాని తెలీదు. ఎప్పుడు తెలుసుకుంటామంటే, సాయి చెప్పిన ఏకాదశ సూత్రాలలో ఉన్న సాయి వ్యక్తి కాదు, శక్తి అని తెలుసుకుంటాం. సాయి సాక్షాత్తు భగవంతుడు, ఈశ్వర స్వరూపము, పరమేశ్వర స్వరూపము షిరిడి సాయినాథుడు. ఆ రహస్యాన్ని మీకు అందించే ముందు ఈ జూమ్ సెషన్ లో యూట్యూబ్ లో కూడా కొంతమంది జాయిన్ అవుతున్నారు. అలాగే ఇందులో భారతీయులందరూ ఉన్నారు, రకరకాల ప్రాంతాల వారున్నారు, రకరకాల ప్రదేశాల వారున్నారు. వారందరికీ నేను చేసే ఒక విన్నపము ఏంటంటే, సాయి అంటే మన శరీరంలో ఉన్న దివ్య జ్యోతి, దివ్య కాంతి, అదే అంతర్యామి. ఆ దివ్య జ్యోతిని, ఆ దివ్య శక్తిని మనం తెలుసుకోవాలి అంటే, సాయి అనే 2 అక్షరాలను ఇటుదటు అటుదటు మార్చినప్పుడు ఈసా అనే శబ్దము మనకి వినపడుతుంది. అంటే ఈశ్వరుడే సాయినాథుడు అనేది స్పష్టముగా మనకు తెలుస్తుంది. మీరందరూ నాతో పాటు ఏకీభవిస్తారని తలుస్తున్నాను. ఈశ్వరుడు చేసిన తపస్సు గురించే సాయినాథుడు ఏకాదశ సూత్రాలలో మనకి అందించారు. ఎందుకు అందించారంటే, ఇంకా ఆయన చెప్పడం అంతా అయిపోయింది. ఇంక అన్నీ చెప్పేశారు. మిగిలి ఉన్నది ఆత్మజ్ఞానమే. సాయి, షిరిడీ సాయి గురించి చెప్పుకోబోయే ముందు, నాకు ఇంతటి మహాభాగ్యాన్ని కలిగించిన నా గురువు, మనందరి గురువు, శ్వాస మీద ధ్యాస పెట్టండి, శ్వాసే శివుడు, శ్వాసే సాయి అని చెప్పారు. సాయినాథుడిని తెలుసుకోవాలంటే ముందుగా మనలో ఉన్న శ్వాసను తెలుసుకోవాలి. అప్పుడే మనకి సాయినాథుడంటే ఎవరో తెలుస్తారు. కాబట్టి ముందుగా ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఒక చిన్న పాటతో ప్రారంభిస్తాను. ఆ పాటకు ముందు ఓంకారంతో ఈ సెషన్ ప్రారంభించుకుంటాను. ఒక్క 5 శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. హాయిగా మరొక్క 4 నిమిషాలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.
జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణ భవేత్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సమర్థ సద్గురువు. భూమి మీదకి ఎంతో మంది గురువులు వచ్చారు. అందరిలోకి సమర్థుడు సద్గురువు శ్రీ షిరిడి సాయినాథుడు. గురువే దైవము, దైవమే గురువు. సాక్షాత్తు శివస్వరూపమైన షిరిడి సాయినాథుడు చెప్పిన ఏకాదశ సూత్రాలలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకోబోయే ముందు సాయినాథుడిని ఒక చిన్న గీతముతో ఆహ్వానించుకుంటున్నాము ఈ సెషన్లోకి. షిరిడి సాయినాథుడిని ప్రేమగా ఆహ్వానించుకుంటున్నాము. మన మధ్యలో ఆసీనులవమని ప్రార్థిస్తున్నాము, అర్థిస్తున్నాము, వేడుకుంటున్నాము. హాయిగా కూర్చుందాం. ఆఖరి 3 నిమిషాలు కళ్ళు 2 మూసేసుకుని హాయిగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసముల మీద ధ్యాస పెట్టి కూర్చుందాం. శ్వాసే సాయి. ఎంతెంత దయనీదివో సాయి, నిన్ను ఏమని పొగడు సర్వాంతర్యామి. ఎంతెంత దయనీదివో సాయి, ఎంతెంత దయనీదివో సాయి, నిన్ను ఏమని పొగడము సర్వాంతర్యామి. ఎంతెంత దయనీదివో సాయి, తొలగించినావు వ్యాధులు ఊదితో, వెలిగించినావు దివ్వెలు నీటితో, నుడులకు అందవు నుతులకు పొంగవు, పాపాలు కడిగేసే పావన గంగవు. ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడము సర్వాంతర్యామి. ఎంతెంత దయనీది ఓ సాయి. భక్త కబీర్ నీ మతమన్నావు, భగవానుడే నీ కులమన్నావు, అణువున నిండిన బ్రహ్మాండములా అందరిలో నీవే కొలువున్నావు. ఎంతెంత దయనీదివో సాయి, నిన్ను ఏమని పొగడము సర్వాంతర్యామి. ఎంతెంత దయనీదివో సాయి. ప్రభవించినావు మానవమూర్తివై, ప్రసరించినావు ఆరని జ్యోతివై, మారుతి నీవే గణపతి నీవే, మారుతి నీవే గణపతి నీవే, సర్వదేవతల నవ్యాకృతి నీవే. ఎంతెంత దయనీది ఓ సాయి, నిన్ను ఏమని పొగడము సర్వాంతర్యామి. అద్భుతము. షిరిడియే మన పండరిపురము అన్నారు. షిరిడి హరిమందిరము అని చెప్తున్నారు. అలాంటి షిరిడి అంటే మానవ అంతరంగము. మానవుని యొక్క అంతరంగమే షిరిడి అని చెప్తున్నారు షిరిడి సాయినాథుడు. మరి నెమ్మదిగా మనందరము కళ్ళు తెరుస్తూ హాయిగా ఆనందముగా
మన లోపల ఆరని జ్యోతిలా ఉందట. ఆరని జ్యోతి అంటే ఆత్మ. ఆత్మకు జననం ఉండదు, మరణం ఉండదు. ఆత్మ పుట్టదు, చావదు. ఆత్మ నశించదు. అలాంటి దివ్య ఆత్మ స్వరూపమైన షిరిడీ సాయినాథుడి యొక్క ఏకాదశ సూత్రాలు తెలుసుకోబోయే ముందు మన అంతరంగములో ఉన్న ఆరని జ్యోతే సాయినాథుడు అని తెలుసుకుందాము. నెమ్మదిగా కళ్ళు తెరిచి హాయిగా మనం ధ్యానాన్ని విరమించుకుని ఒక్కసారి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడికి చప్పట్లతో మనం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సాయినాథుడిని కూడా మన ఈ జూమ్ సెషన్ అనే మహాయజ్ఞములోకి ప్రేమతో ఆహ్వానించుకుంటున్నాము, వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము, అర్థిస్తున్నాము. మన ప్రార్థనను మన్నించి మన అభ్యర్థనను స్వీకరించి ఆ బోళాశంకరుడైన షిరిడీ సాయినాథుడు మన మధ్యలో ఆసీనులై ఉన్నారు. ఇది యథార్థము, పరమ సత్యము. సాయి అంటే ఓయి అని పలుకుతారు. సాయిని ఒక్కసారి సాయిని మనసులో స్మరించుకుంటే మన మనకి మన లోపలే ఉంటూ మనతో పాటుగా ఉంటూ మన చుట్టూ ఉంటూ మహాస్థితిలో ఉంటారు సాయినాథుడు. ఈ రోజు మనం ఆ షిరిడీ సాయినాథుడి యొక్క దివ్య చరిత్రలో భాగమైన అద్భుతమైన ఏకాదశ సూత్రాలలో ఉన్న పరమార్థాలు తెలుసుకుందాము. మనం ధన్యత చెందుతాము ఈ రహస్యాలు తెలుసుకుంటే. మానవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసుకుంటాము ఈ ఏకాదశ సూత్రాలలో ఉన్న పవిత్రమైన అంతరార్థాన్ని తెలుసుకున్న వారు ఖచ్చితంగా తమని తాము తెలుసుకుంటారు. సాయి ఎక్కడో దూరంగా లేడని, మన లోపలే అంతరంగములో ఆరని జ్యోతిలా ఉన్నాడు అని ఇప్పుడు మనం పాటలో కూడా పాడుకున్నాం. కాబట్టి సాయి అంటే శరీరము కాదు, మహాశక్తి. మరి షిరిడి సాయిబాబా తన భక్తులకు 11 ఏకాదశ సూత్రములు, ఏకాదశ అంటే 11 సూత్రాలను అందించారు. ఆ సూత్రాలను ఏమంటారో తెలుసా అండి? తెలుగులో చెప్పుకోవాలంటే హామీలు. 11 హామీ ఒక హామీ పత్రం మీద 11 హామీలు రాసిచ్చినట్టుగా ఇచ్చారు మనకి. చాలా మంది హామీలు ఇచ్చి తప్పుతారు. కానీ సాయి మాత్రం తప్పనిసరిగా అవన్నీ కూడా నెరవేర్చే అద్భుతమైన శక్తి స్వరూపము. ఇది చదువుకోవడం కాదు. ఏది ఈ ఏకాదశ సూత్రాలు సాయి విగ్రహాల ముందు, సాయి ఫోటోల ముందు చక్కగా చదువుకుంటే ఫలితం వస్తుందేమో అనుకుంటున్నారు. అవి చదివినప్పుడు ఫలితం రాదు. దానిలో ఉన్న పరమార్థం తెలుసుకుని, అంతరార్థం తెలుసుకుని, ఆ విధంగా మనం ప్రయాణించినప్పుడు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటారు కోర్టులో. కోర్టులో చక్కగా సత్యం చెప్పేటప్పుడు ఇదిగో జడ్జి గారు ఈ పాయింట్ నోట్ చేసుకోండి అంటారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటారు. అలాగా మనకు సాయి 11 ఏకాదశ సూత్రాలను తనే న్యాయ నిర్ణేతగా ఉండి ఇది సత్యం అని చెప్పి మనకి అందించి వెళ్ళారు. ఇది పరమ సత్యమట ఈ ఏకాదశ సూత్రాలు. ఇందులో అసత్యం లేదట. అందుకనే అంత హామీ ఇచ్చారు. ఇది హామీ పత్రము. ఈ హామీలో 11 సూత్రాలను మనకు అందించారు. ఆ సూత్రాలు ఏంటో తెలుసా అండి? షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము మొదటి సూత్రం. రెండవది ద్వారకామాయి ప్రవేశం అనంది మొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఇక మూడవది ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడనే. నాలుగవది నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడుచుండును. ఐదవది నా సమాధి నుండియే నేను మనుష్య శరీరము మాట్లాడును. నా మనుష్య శరీరము నా సమాధి నుండి మాట్లాడును. అంటే సమాధి లోపల ఉంటే మాట్లాడితే మనం బయట ఉంటే మనకి ఎలా అర్థమవుతుందో తెలుసుకుందాం. ఆరవది నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము. ఏడవది నా ఎందెవరికి దృష్టి కలదో వారి ఎందే నా కటాక్షము.
8 మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదను. 9 నా సహాయము గాని నా సలహాను గాని కోరిన తక్షణమే వసంగ సంసిద్ధుడను. 10 నా భక్తుల ఇంట ఏమి అని శబ్దమే పొడసూపదు. ఇక 11వది చిట్ట చివరిది ఆఖరిది నా సమాధి నుండియే నేను సర్వ కార్యములు నిర్వహింతును. ఆఖరిది. కాబట్టి ఇది కేవలము వాగ్దానాలు కాదండి. మనకేదో వాగ్దానం చేశారంటే కాదది. ఇది వాగ్దానం కాదు. ఒక భక్తుడు ప్రేమతో భగవంతుడి అపారమైన కరుణను పొందేటప్పుడు, ఆ భక్తుడికి భగవంతుడు ఇచ్చే ప్రసాదాలు ఈ 11 కూడా. ప్రసాదాలండి ఇవి. మాటలు కాదు. ఇవి హామీలు కాదు. మానవుడు ఈ సమస్త అడ్డంకులను తొలగించుకుని విముక్తుడవుతాడు. ఆ విముక్తిని పొందడానికి మార్గదర్శక సూత్రాలే ఈ 11 కూడా. అంతేకాదు ఇందులో అద్భుతమైన ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది. సాధకులైన మానవులు ప్రతి నిత్యము పరమాత్మునితో అనుసంధానము కలిగి ఉంటారు. ఈ 11 సూత్రాలలో ఉన్న పరమార్థం తెలుసుకుంటే. అంతేకాదు షిరిడీ సాయి తరచూ ఒకానొక విషయం మీద బాధపడుతూ ఉండేవారట. మహల్సాపతి, దాసగను, లక్ష్మీబాయి షిండే, నానా పాటేకర్ వీళ్ళందరి దగ్గర ఏదో ఒక సందర్భంలో ఒక మాటతో బాధపడేవారట. అదేంటో తెలుసా అండి? నా దగ్గరికి అందరూ భౌతికపరమైన సంపదలు, లౌకికపరమైన సంపదల కోసం, సుఖాల కోసం, కోరికల కోసమే నా దగ్గరికి వస్తున్నారు. ఒక్కళ్ళు కూడా ఆత్మజ్ఞానం కావాలని నన్ను అడిగిన వాళ్ళు లేరు అని తరచూ బాధపడుతూ ఉండేవారట. భగవంతుడు బాధపడితే మనకు తెలియదండి. ఆ బాధ వర్ణనాతీతం. అందుకే సాయి భక్తులందరూ కూడా కళ్ళు మూసుకుని కూర్చోవడం మొదలు పెడుతున్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టడం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే సాయి తన భక్తులను సమాధి స్థితిలోకి నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయనతో మాట్లాడడం కోసం. నేనంటే ఎంత పిచ్చో, నేనంటే ఎంత ప్రేమో, నేనంటే ఎంత ఇష్టమో, కానీ నాతో మాట్లాడే విధానం తెలియట్లేదు అని మన పైన అనురాగం పెరిగి మనకి ఆత్మజ్ఞానం కోసం మనకి మరొక గురువుని అందిస్తూ, సాయి గురువే. కానీ సాయి ఉన్నంత కాలం, సాయి ఉన్నప్పుడు మనం ఉన్నాము, విన్నాము. కానీ మళ్ళీ జన్మలోకి వచ్చేసాం. విన్నయన్ని మర్చిపోయాం. ఒక జన్మ 100 సంవత్సరాలు అనుకుంటే సాయి 1812, 13 ప్రాంతాలలో షిరిడీకి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన వయసు 12 సంవత్సరాలు. షిరిడీలో ప్రవేశించిన తర్వాత మరి ఒక 3 ఏళ్లుండి తర్వాత మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయారు. 3 కాదండి, 5 ఏళ్ళు. అంటే 12, 13 సంవత్సరాలకు వచ్చి 5 సంవత్సరాలు ఉండి మళ్ళీ కనపడలేదు. తర్వాత మళ్ళీ షిరిడీ వచ్చారు. ఒక నింబ వృక్షం అంటే వేప చెట్టు కింద కూర్చుని తపస్సు ఆచరించారు. కాబట్టి షిరిడీ సాయినాథుడు షిరిడీ సాయినాథుడికి దగ్గరకు వచ్చేవాళ్ళు ఇళ్ళు, పొలాలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సమృద్ధి ఇవే కోరుకునేవారు. కానీ నాకు భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని చెప్పమని ఎవరూ అడగలేదు. అడిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, అలాగే ఇంకా ఉన్నారు. పరమ గురువులు కొంతమంది షిరిడీ సాయినాథుడితో సత్సంగాలు
ఏది మసీదులోనే సత్సంగాలు నిర్వహించేవారట. అందులో ఎంతో మంది ప్రముఖులున్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పుకునే ముందు, మనం ముఖ్యంగా ఏకాదశ స్తోత్రాల గురించి అధ్యయనం చేయడానికి, దాంట్లో ఉన్న పరమార్థం, అంతరార్థం తెలుసుకోవడానికి వచ్చాము ఈ జూమ్ సెషన్‌లోకి. ఆ ఏకాదశ సూత్రాల్లో మొట్టమొదటి సూత్రము షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. భౌతికంగా షిరిడీ అనుకుంటున్నారు. షిరిడీ గ్రామం వెళ్ళిన వాళ్ళకి దుఃఖం తొలగట్లేదు. అందరికీ తొలుగుతుందా? తొలగట్లేదు. ఎందుకు తొలగట్లేదు అంటే, షిరిడీ అనేది ఒక ఊరు. అది ఒక పుణ్యక్షేత్రం. కాశీ లాంటి పుణ్యక్షేత్రం, అమర్నాథ్ లాంటి పుణ్యక్షేత్రం, కేదార్‌నాథ్ లాంటి పుణ్యక్షేత్రం, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రం షిరిడీ. అంతే కదా! తక్కువేం కాదు. అది ఒక పుణ్యక్షేత్రం. మానవుడు పుణ్యక్షేత్రానికి వెళితే మనసు మారదు. పుణ్యక్షేత్రానికి వెళితే తన దుఃఖం తీరదు. దుఃఖం ఎప్పుడు తొలగిపోతుంది? మనసు మారితే దుఃఖం తొలగిపోతుంది. దుఃఖానికి కారణం కోరికలు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? షిరిడీ ప్రవేశము అంటే నువ్వు కోరికలు తగ్గించుకుంటే. షిరిడీకెళ్తే కోరికలు తగ్గవు. ఏం చేస్తే కోరికలు తగ్గుతాయి? మన లోపలికి మనం ప్రవేశిస్తే కోరికలు తగ్గుతాయి. ఏం బాధపడ్డారాయన? నన్నందరూ సంపదల కోసమే వస్తున్నారు నా దగ్గరికి అందరూ. సంపదలివ్వమని వస్తున్నారు. కానీ ఆత్మజ్ఞాన సంపద ఎవరూ అడగట్లేదు. మనం పుణ్యక్షేత్రాలు వెళితే, పుష్కరాలు వెళితే మన మనసు మారుతుందని చెప్పలేం. క్షేత్రాల దర్శనం ద్వారా మనకి జ్ఞానం రాదు. ఎలా వస్తుందండి? ఒక క్షేత్రానికెళ్తే జ్ఞానం వస్తుందా మనకి? కానీ ఇక్కడేం చెప్తున్నారు? సాయి చెప్పిన పరమార్థము అంతరంగ ప్రవేశము, అంతఃకరణ శుద్ధి, అంతరంగ ప్రవేశము. మన మనసు అంతరంగములో ఉన్నది. మనం అంతరంగములో ఉన్న మన మనసుని పట్టుకోవాలి. మన మనసు ఎలా ఉందో తెలుసుకోవాలి. ఏం చేస్తుందో తెలుసుకోవాలి. ఎలాంటి ఆలోచనలు చేస్తుందో తెలుసుకోవాలి. అలాంటి ఆలోచనలు తప్పుడు ఆలోచనలైతే వాటిని సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోరు. ఎవరు సరి చేసుకోలేరు. అందుకే సాయినాథుడు షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ఎంత చెప్తున్నారో చూడండి. దుఃఖం ఎక్కడుంది? లోపలుంది. బయట లేదు. అందుకే ఏమంటామో తెలుసా? నీకేం తెలుసు నా కష్టం? నువ్వు పడినప్పుడు తెలుస్తది. నీకేం తెలుసు నా దుఃఖం? నా లోపల ఉన్న దుఃఖం. నువ్వది అనుభవించినప్పుడు తెలుస్తుంది అనే మాటలు మనం వింటూ ఉంటాం. అంటే ఇప్పుడు దుఃఖం ఎక్కడుంది? లోపలుంది. లోపల ఉన్న దుఃఖం బయటికెలా వస్తుంది? కళ్ళ నీళ్లతో ఏడుస్తూ. ఇప్పుడు మనం దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తామా? నవ్వుతామా? ఖచ్చితంగా కన్నీరు కారుస్తాం. ఇక్కడేం చెప్తున్నారు? సర్వ దుఃఖ పరిహారము. సర్వ దుఃఖాలు అంటే 1 కాదు, 2 కాదు. నీ లోపల ఎన్నో దుఃఖాలుంటాయి. అవి రోగాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, బంధువుల సమస్యలు కావచ్చు, మిత్రుల ద్వారా ఏర్పడిన సమస్యలు కారణం కావచ్చు. దుఃఖాలు. మరి అన్ని రకాల దుఃఖాలు అందుకే అన్నారు సర్వ దుఃఖ పరిహారము. ఎంత అద్భుతమైన మాట మాట్లాడారో చూడండి. సర్వ దుఃఖ పరిహారం. అంటే ఒకటి కాదట. నువ్వు సమాజంలో జీవించినప్పుడు నీ పై అధికారితో మాటలు పడతావు. వ్యాపారంలో కూడా నువ్వు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటావు. నష్టం వచ్చినప్పుడు ఎంత దుఃఖపడతావో, బాధపడతావో. ఆరోగ్యం క్షీణించినప్పుడు ఎంత దుఃఖంగా ఉంటుందో మనకి. అందుకే ఇక్కడ సర్వ దుఃఖ పరిహారము ఒక్కటని చెప్పలా. చూడండి ఎంత అద్భుతంగా ఇచ్చారో. కాబట్టి సుఖ దుఃఖాలను అనుభవించేది మనసు. మనిషి కాదు. మనసు అనుభవిస్తుంది. మనిషి దాన్ని వ్యక్తం చేస్తాడు. కాబట్టి అంటే
ఎవరైతే షిరిడీలో ప్రవేశిస్తే, అంటే అంతరంగంలోకి ప్రవేశిస్తే, నా లోపలికి నేను వెళ్ళాలి, అది షిరిడి. షిరిడి అంటే మహారాష్ట్రలో ఉన్న గ్రామం కాదండి. ఆయన ఉద్దేశం అది కాదు. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని 11 సూత్రాలలో ఇచ్చారు. సూత్రము అంటే మీకు తెలుసు. సూత్రము అంటే ఏంటో తెలుసండి? శాస్త్రము. యెస్. సూత్రము అంటే శాస్త్రం. ఆయన ఆధ్యాత్మిక శాస్త్రములో ఉన్న పరమార్థాన్ని తెలుసుకుని మనకు అందిస్తున్నారు. మనకు సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, రసాయనిక శాస్త్రాలు మాత్రమే తెలుసు. ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలీదు మనకి. అసలైన శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం. మనం చాలా వందల, వేల, లక్షల జన్మల తర్వాత ఆఖరి జన్మ చేసుకునేటప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రములోకి ప్రవేశిస్తాము. అందుకని ఇవి సూత్రాలు కాదు, శాస్త్రాలు. శాస్త్రాలలో ఉన్న పరమార్థం. మనసులో మన మనసు ఎలా ఉంటుందో తెలుసా అండి? కొంచెం ఖాళీ దొరికితే చాలు. ఎప్పుడో, ఎప్పుడో పాత విషయాలన్నీ తలుచుకుని దుఃఖపడుతూ ఉంటుంది. ఆ! ఖచ్చితంగా. ప్రెజెంట్ టెన్స్‌లో ఉండం మనం. కొంచెం మనం ఒంటరిగా ఉన్నప్పుడు గమనించండి. ఎవరైనా ఉంటే వేరే విషయం. వాళ్ళు కబుర్లలో పడిపోతారు. అన్ని విషయాలు వస్తాయి వాళ్ళతోటి. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏం తలుచుకుంటామో తెలుసా అండి? బాధలు, కష్టాలు. నాకెందుకిలా వచ్చింది? నా జీవితం ఎందుకిలా ఉంది? నాకెందుకింత దుఃఖం వస్తుంది? నాకెందుకింత కష్టం వచ్చింది? నాకెందుకు నా భర్త దూరమయ్యాడు? ఎందుకు నా భార్య దూరమైంది? నేనెందుకు తల్లిదండ్రులకు దూరమయ్యాను? అత్తమామలకు దూరం ఆదరించేవాళ్ళు అత్తమామలు. వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఎళ్ళిపోయారు. నేను ఇలా ఒక్కొక్కళ్ళకి దూరమవుతున్నాను. దుఃఖాల పాలవుతున్నాను. ఇప్పుడు షిరిడీ సాయినాథుడు చెప్తున్న మొట్టమొదటి సూత్రం ఏంటంటే, నీకు దుఃఖంగా ఉందా? అయితే ఓ పని చెయి. షిరిడీకొచ్చేసేయి, నేను చూసుకుంటాను. అంటే అమెరికా నుంచి షిరిడీ రావాలా? విజయవాడ నుంచి షిరిడీ ఎళ్ళాలా? ఏం చెయ్యాలి? ఏమి చెయ్యొద్దు. బ్రహ్మ ముహూర్తంలో లే. కళ్ళు 2 మూసేసుకొని కూర్చో. వేళల్లో వేళ్ళు పెట్టుకుని కూర్చో. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చో. బలవంతం ఏమి లేదు. స్థిర సుఖాసనంలో కూర్చో. నువ్వలా కూర్చుని, నీ మనస్సుని గమనిస్తూ కూర్చో. మనస్సు. మన మనసు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదండి. ఎప్పుడు ఆలోచనలు, ఆలోచనలు, ఆలోచనలు. అందుకే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళమంటున్నారు. అదే షిరిడీ ప్రవేశం అంటే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళమంటున్నారు. అప్పుడు సర్వ దుఃఖాలు తొలగిపోతాయట. దుఃఖానికి కారణం ఆలోచన. దుఃఖానికి కారణం అసలు కోరిక. కోరిక అంటే ఆలోచన ద్వారా ఉదయిస్తుంది. గౌతమ బుద్ధుడు చెప్పిన, షిరిడీ సాయినాథుడు చెప్పిన, ఏ భగవంతుడు చెప్పినా ఒక్కటే. అందుకే మనకి కళ్ళు మూసుకొని కూర్చుంటేనే ఆ పరమార్థం తెలుస్తుందని చెప్పిన పత్రిజీ దంపతులకు ఒక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మీయ ప్రణామాలు. మనం అదొక్కటే చెయ్యం, అన్నీ చేస్తాం గానీ కళ్ళు మూసుకొని నా వల్ల కాదండి, బోలెడన్ని ఆలోచనలొస్తున్నాయండి. ప్రథమంలో వస్తాయండి. ప్రథమంలో ఆలోచనలే వస్తాయి. చెయ్యగా ఆలోచనలు స్థాయి తగ్గుతుంది. దైవ శక్తి పెరుగుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు మన అంతరంగంలోకి ప్రవేశించడమే షిరిడి ప్రవేశము. ఇది 1వ సూత్రం మనకి అందించారు. ఇక 2వ సూత్రం.
ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఎవరండి నిరుపేదలు? అమెరికాలో ఉన్నవాళ్ళ? అమెరికాలో అసలు పేదలు ఉన్నారండి? ఆ! ఉన్నారా? నిరుపేదలంటారా అమెరికాలో ఉన్నవాళ్ళని? పోన్లే అమెరికా వాస్తవ్యుల్ని పక్కన పెడితే, ఇండియాలో ఉన్నవాళ్ళు ఎవరండి పేదలు? అసలు నిరుపేదలంటే మీ ఉద్దేశం ఏంటి? రోజు ఒక్క గుప్పుడు మెతుకులు కూడా నోట్లోకి వెళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు కదా నిరుపేదలంటే? కాదండి. ఆయన ఉద్దేశం అది కాదు. అసలు బాబా గారు పేదల గురించి, ధనికుల గురించి ఎందుకు మాట్లాడతారండి? అంటే ఆయన పేదలనే రక్షిస్తారా? ధనికుల వంక కళ్ళెత్తి చూడరా? అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆర్తులు అంటే కోరికలతో ఉన్నవాళ్ళు. అందుకే చెప్పారు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు 4 వర్గాల వారు ఉంటారట. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ 4 వర్గాల వారు కూడా నాకు ఇష్టులే అని చెప్పారు అర్జునుడితో. ఇక్కడేం చెప్తున్నారు? సాధారణంగా సామాన్యమైన మానవులు అంటే ఆరోగ్యం తక్కువగా ఉన్నవారు ఎలా వెళ్తారండి షిరిడి? ఆరోగ్యంగా ఉంటేనే కదా షిరిడి వెళ్తారు. కాళ్ళు, చేతులు సవ్యంగా లేని వాళ్ళు, అంగలోపాలున్నవాళ్ళు, అవయవ లోపాలున్నవాళ్ళు, నడవలేని వాళ్ళు ఎలా వెళ్తారండి షిరిడి? అందుకే నిరుపేదలు అంటే అవయవాలు పూర్తిగా లేని వాళ్ళు. అంతేకాని డబ్బు లేని వాళ్ళని కాదు. సాయి మాట బంగారు బాట. సాయి మాటలో పరమార్థం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అవయవాలు సవ్యంగా లేని వాళ్ళు మంచానికి అతుక్కుపోయి ఉంటారు. పుట్టు మూగ, పుట్టు చెవుడు, పుట్టు గుడ్డి. ఒకళ్ళు నడిపిస్తే గాని నడవలేని వాళ్ళు, పోలియో వచ్చిన వాళ్ళు, అంగలోపాలు ఉన్నవాళ్ళు ఎలా వెళ్తారండి షిరిడి? అందుకే నిరుపేదలు అంటే డబ్బు లేని వాళ్ళు కాదు. నా దగ్గరికి రాలేని వాళ్ళు అని అర్థం. ఎంత పరమార్థం ఉంటాయో అండి మాటల్లో. అంతరార్థాలు. కాబట్టి ఇక్కడేం చెప్తున్నారు? ఆర్తులు అంటే ప్రాపంచిక కోరికలతో ఉన్నవాళ్ళు. కనీసం ఆత్మ అనే పదం కూడా వినలేని వాళ్ళు ఆర్తులు అంటే. వాళ్ళకి తెలీదు. ఎప్పుడు వినలేదు. ఆత్మ అంటే ఏంటి? నాకు కొంచెం పెట్టవా? ప్రసాదం అనుకుంటారాళ్ళు. ప్రసాదం కాదండి. ఆత్మ అనే పదము వినని వాళ్ళు ఆర్తులు అంటే. ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఆర్తులు అంటే. ఆత్మ బలం లేని వాళ్ళు, ఆత్మ ధైర్యం లేని వాళ్ళు, ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోలేరు. కేవలం ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు మాత్రమే చేస్తారు. అలాంటి వాళ్ళు ఆర్తులు. వాళ్ళు మరణించే వరకు కూడా కోరికలతోనే ఉంటారంటండి ఆర్తులు. కోరికలు తగ్గవట. అందుకే మరణ సమయం దగ్గరికొచ్చేటప్పుడు చెవిలో నారాయణ, నారాయణ, నారాయణ అంటారు. ఇప్పటికైనా తెలుసుకుంటాడు దేవుడి గురించని. కానీ అప్పుడెలాగా తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా అండి? గుండె పిండేస్తూ ఉంటది. ప్రాణాలన్నీ నిర్వీర్యం అయిపోతా ఉంటాయి. బాధ, దుఃఖం, మెలికలు తిరిగిపోతూ ఉంటారు. కాబట్టి ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి, నిరుపేదలంటే అవయవ లోపాలు, అంగలోపాలు ఉన్నవాళ్ళు. ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ద్వారకామాయి అంటే షిరిడీలో ఉన్న మసీదు అనుకుంటున్నాం మనం. ఆయన మసీదులోనే ఉన్నారు. షిరిడీ వచ్చిన కొత్తలో మసీదులో ఉన్నారు. అందుకే ముస్లిం అనుకున్నారు. నీ పేరేంటి అని అడిగారు చాలా మంది. నవ్వారు సాయి. ఎవరికీ తన పేరు చెప్పలేదు. తన ఊరు చెప్పలేదు. తల్లిదండ్రులు చెప్పలేదు. కులగోత్రాలేంటో చెప్పలేదు. ప్రతి దానికి నవ్వే సమాధానం. ఎందుకు? ఆయన వచ్చిన టైంలో హిందువులు, ముస్లిములు కొట్టుకు చస్తున్నారు. అందుకని హిందువు, ముస్లిములను ఏకం చేయడానికి వచ్చారు కాబట్టే తాను హిందువుగా పుట్టి, ముస్లిం కుటుంబంలో పెరిగి,
మసీదులోకి వచ్చి కూర్చున్నారు. ఆ మసీదునే ద్వారకామాయి అని పిలిచారు షిరిడీ గ్రామ ప్రజలు అప్పట్లో. అందుకని ద్వారకామాయి ప్రవేశం అనరించినంతనే అంటే నా దగ్గరికి అంటే ఈ మసీదులోకి నేనున్న చోట్లోకొస్తే మీరు సుఖ సంపదలు పొందగలరు అని అర్థం చేసుకున్నారు భక్తులైన వాళ్ళు. హారతులు ఇస్తారు కదా! రోజు 5 సార్లు హారతులు. అందులో ఉద్దేశ్యం ఏంటో తెలుసా అండి? తర్వాత చెప్పుకుందాం. అద్భుతం. ద్వారక అంటే శరీరం. శరీరము ద్వారక. ఇందులో 9 తలుపులున్నాయట. నవద్వారములు. ద్వారము అంటే తలుపు. కళ్ళు 2, ముక్కు రంధ్రాలు 2 4, చెవి రంధ్రాలు 2 6, నోరు 7, 7 రంధ్రాలు ఇక్కడున్నాయి. మలద్వారము, మూత్రద్వారము 9 రంధ్రాలు. ఈ లోపల ఉన్న పక్షి ఈ రంధ్రాల ద్వారా ఏదో ఒక రంధ్రం ద్వారా ఎగిరిపోతుందట బయటికి మరణ సమయంలో. అందుకే ఈ ద్వారకామాయిని తెలుసుకోమంటున్నారు. శరీరాన్ని తెలుసుకోమంటున్నారు. నిన్ను నువ్వు తెలుసుకోమంటున్నారు. మనం ఏం చేస్తున్నామో తెలుసా అండి? మనం చేస్తున్నది తప్పు. ఏంటో తెలుసా? దైవాన్వేషణ చేస్తాం ఫస్టు. దైవాన్వేషణ చేయకూడదు. దైవాన్ని తెలుసుకోలేం. దానికి ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకి దైవశక్తి ఏంటో తెలుస్తుంది. అందుకే మనల్ని మనం తెలుసుకోమని చెప్పడం కోసమే ద్వారకామాయి ప్రవేశము నరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఎంత చెప్పారు. రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని డైరెక్ట్‌గా చెప్పారు. ఈయన చక్కగా ఏకాదశ సూత్రాలలో అద్భుతముగా మనకి అందించారు. ఏమని? ద్వారకామాయి. అంటే నీ శరీరం గురించి నీకు అవగాహనొస్తే, శరీరం గురించి నువ్వు తెలుసుకుంటే, శరీరం ఎలా వచ్చింది? మన అమ్మ చేసిందా? మన నాన్న చేశారా? మన అమ్మ తయారు చేయలేదు. మన నాన్న తయారు చేయలేదు. అమ్మ, నాన్న తయారు చేస్తే మనకు రోగాలెందుకొస్తాయి? ఇలా ముక్కొంకర, కాలొంకర, అన్నగారు ఒకలాగా, తమ్ముడు ఒకలాగా, ఆళ్ళు తెల్లగా, ఈళ్ళు నల్లగా, ఆళ్ళు 5 అడుగులు, ఈళ్ళు 6 అడుగులు, ఆళ్ళు లావుగా, సన్నగా, ఆళ్ళ మనసు వేరు, ఈళ్ళ మనసు వేరు, బుద్ధి వేరు, రకరకాలు. మరి తల్లిదండ్రులు తయారు చేసిన నలుగురు 4 రకాలుగా ఎందుకుంటున్నారు? కాబట్టి మన శరీరమే ద్వారక. ఈ శరీరాన్ని గురించి తెలుసుకుంటే, ఇన్ని కోరికలు నాకెలా పుడుతున్నాయి? ఎలా వచ్చేస్తున్నాయి కోరికలు? ఈ తగ్గవా? వీటిని ఎలా తొలగించుకోవాలి? అనే ఆలోచన మానవుడికి కలుగుతుంది ఆత్మజ్ఞానం కలిగినప్పుడు. ద్వారకామాయి అంటే అంతరంగము. అంతరంగ ప్రవేశము. సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. కోరికలు కూడా తగ్గిపోతాయి. 100 కోరికలు 90, 90, 80, 80, 70 అలా క్రమేపీ తగ్గుతూ వెడతాయి. కోరికలే దుఃఖానికి కారణం. కాబట్టి బుద్ధుడేమో కోరికలు దుఃఖానికి కారణమని చెప్పారు. రమణ మహర్షి నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. షిరిడి సాయినాథుడు శరీరమే ద్వారక అని చెప్పారు. ఎవరు చెప్పినా కూడా సత్యం ఒక్కటే మారదు. సత్యం ఎప్పటికీ మారదు. ధర్మం మారిపోద్ది. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ధర్మం. చలికాలంలో స్వెటర్ ఏసుకుంటాం ధర్మం. అదే వేసవికాలం వచ్చేసరికి పల్చటి నేత బట్టలు. ఎందుకు? ధర్మం. కానీ సత్యం అలా మారదు. ధర్మం మారిపోతుంది. ఇక మూడవ సూత్రం. ఇది సూత్రం కాదు శాస్త్రం. ఇది అద్భుతమైన ఆయన ఇచ్చిన మనకి హామీ పత్రాలలో 3వ హామీ. ఇది అధికార పత్రం. ఇది అంగీకార పత్రం. మనం అంగీకరించాలి ఈ పత్రాలని. పత్రంలో ఉన్న విషయాలని. మూడవది ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇది మాత్రం నోట్ చేసి పెట్టుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారు? భౌతిక దేహం అంటే ఈ శరీరం.
నేను ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతాను ఏదో ఒక రోజున. 60 ఏళ్ళకో, 70 ఏళ్ళకో, 80 ఏళ్ళకో తెలీదు నాకు. 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి కూడా వెళ్ళిపోయేవాళ్ళున్నారు. అంతేకాదు తల్లి గర్భములోనే 8 నెలలో, 9 నెలలో వెళ్ళిపోయేవాళ్ళున్నారు. బయటికి రాకుండానే. ఏ సమయంలో వెళ్ళిపోతాడో తెలీదు జీవుడు. వచ్చేది తెలీదు, పోయేది తెలీదు. కాబట్టి ఇక్కడేం చెప్తున్నారు, ఇప్పటి వరకు భూమి మీదకి ఎందరో గురువులు వచ్చి వెళ్ళారు. ఒక్క షిరిడీ సాయినాథుడు ఒక్కడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజులకు రాజు, రాజాదిరాజు, పైగా యోగిరాజు, యోగులకు కూడా రాజు. యోగులంటే ఎవరు? ఆత్మజ్ఞానం పొందాలని తాపత్రయపడేవాళ్ళు యోగులు. వాళ్ళే సాధన చేసేవాళ్ళు. యోగి రాజు ఆయన. అంతేకాదు సమర్థ సద్గురువు. ఆయనకున్న బిరుదులు ఇవన్నీ ఎవరికీ లేవండి. ఆయనకొక్కరికే ఉన్నాయి ఇంత అద్భుతమైన బిరుదులు. ఎవరిచ్చారు ఇవి? ప్రజలు పట్టం కట్టారు, పట్టాభిషేకం చేశారు. ఎందుకు పట్టాభిషేకం చేశారు? నేను చనిపోయిన తర్వాత మళ్ళీ 3వ రోజు లేచొస్తానన్నారు. అలాగే లేచొచ్చారు. ఆశ్చర్యపోయారు అందరూ. ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది అని. అప్పుడు ఆయన చెప్పారు, నేను అసలు శరీరం అయితే కదా, నేనొక దివ్య శక్తి స్వరూపాన్ని, నేనొక ప్రాణశక్తి స్వరూపాన్ని. నా ప్రాణం నేను వెనక్కి తీసుకోగలను. అదే ప్రాణాన్ని మళ్ళీ శరీరంలోకి ప్రవేశపెట్టగలను. ఆ శక్తి నాకుంది. ఎందుకంటే నేను ఆ సాధన చేశాను. అందుకని మీకు కూడా చెప్తున్నాను. మీ భౌతిక దేహానంతరము అంటే మీరు ఒకవేళ సడెన్‌గా మరణిస్తే, సాధన లేకుండా మరణిస్తే, ఎక్కడికెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితులు. ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి జనన మరణాలు సహజమని తెలియని వాళ్ళకి, ఎన్నో జన్మలు ఉన్నాయి. ఇది ఒక జన్మని తెలియని వాళ్ళకి, ఈ జన్మ తర్వాత నేను ఇంకొక జన్మలోకి వెళతాను. ఈ దేహం తర్వాత నేను కొత్త దేహంలోకి వెళతాను అనే జ్ఞానం అందరికీ ఉండదు. చాలా కొద్ది మంది మాత్రమే ఉంటుంది. అదే తపస్సు, అదే ధ్యానం, అదే సాధన. సాధన లేని వారికి కొంచెం కంగారైపోతుంది. దేహంలోంచి బయటకొచ్చాక. ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఇక్కడొక్కడొక్కడొక్కడే తిరుగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులను పలకరిస్తారు. ఈళ్ళ మాటలు ఆళ్ళకి ఇనపడవు. కుటుంబ సభ్యుల్ని ఇలా తిడతారు. నేనిక్కడే ఉన్నాను చూడు చూడు అని. కానీ స్పర్శ ఉండదు. మనకి సినిమాల్లో చూపిస్తారు. 'ఆ నలుగురు' సినిమాలో చూపించారు. రాజేంద్ర ప్రసాద్ శరీరంలోంచి బయటకొచ్చేసిన తర్వాత ఆమెని ఏడుస్తుంది. ఆళ్ళ పిల్లలు అంటారు, "కొంచెం లోపలికెళ్ళి ఉప్మా తినరా చల్లారిపోతుందని." కళ్ళు తుడుచుకొని లోపలికెళ్ళి ఉప్మా తింటది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఆత్మ బీరువా మీద కూర్చొని, "ఉప్మా తినేస్తున్నావా? నే పోయానని బాధ లేదు నీకు. ఆకలికి ఆపుకోలేకపోతున్నావు." ఎవ్వరికీ ఇనపడవండి మన మాటలు. మనం లబోదిబోమని పంపకాలు సరిగ్గా చేసుకోండి, అందరూ కలిసిమెలిసి ఉండండి అని చెబుదాం అనుకుంటాం. మన మాటకి ఇనపడదు. అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. ఎళ్ళడానికి ఇష్టపడం. ఏం జరిగిపోతుందో ఇక్కడ అని. వ్యామోహాలు. చనిపోయిన తర్వాత వ్యామోహాలు. అందుకే 11వ రోజున ఎళ్ళిపోయిన ఆయన అని తద్దినం ఏదేదో పెడతా ఉంటారు. పిండ ప్రదానాలు అవి ఇవిని. 11 రోజులకు కాదు కదా! సంవత్సరం కూడా ఎళ్ళరు. ఇక్కడిక్కడే తిరుగుతా ఉంటారు. సంవత్సరం కూడా ఎళ్ళట్లేదు. ఇక్కడిక్కడే తిరుగుతున్నాడని సంవత్సరీకాలు చేస్తారు. అయినా వెళ్ళనీయడు. తద్దినాలు ఇక్కడే తిరుగుతాడు. ఇక్కడే తిరుగుతాడు. ఆత్మజ్ఞానం లేని వాళ్ళు. వాళ్ళని అచ్చ తెలుగులో దెయ్యాలంటారు. దెయ్యమై తిరుగుతున్నాడంటారు. కాబట్టి శరీరంలోంచి బయటికి రాగానే ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు ఎక్కడికెళ్ళాలో అక్కడికి తెలుసుకుని వెళ్ళిపోతారు. ఆత్మజ్ఞానం లేని వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. అందుకే యాక్సిడెంట్‌లైన బాడీల దగ్గరటండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందనుకోండి, స్పాట్‌లో చనిపోయారనుకోండి, ఆత్మ అక్కడే కూర్చుంటదట. అలా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని మార్చరీలో పెడితే ఆత్మ అక్కడే కూర్చుంటదట. ఇలా బుర్రగోక్కుంటూ. ఏంటలా సడెన్‌గా వచ్చేసాను బయటికి. నేను ఇంకా కాలం ఉండాలి కదా ఇక్కడ అని. జ్ఞానం ఉండదు వాళ్ళకి. అందుకే ఏం చెప్తున్నారు షిరిడీ సాయి ఒక గొప్ప
సూత్రాన్ని మనకి చెప్పారు. ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడనే. నువ్వు శరీరంలో ఉండగా నన్ను తలుచుకోవచ్చు, కొలుచుకోవచ్చు. నా కోసం ఎంతైనా ప్రయత్నం చేయొచ్చు. నా నా పూజలు చెయ్యొచ్చు. నా లీలలు చదువుకోవచ్చు. నా సచ్చరిత్రలు చదువుకోవచ్చు. కానీ శరీరంలోంచి బయటకొచ్చే ముందు మాత్రం నేను నీకు గుర్తురాను. నీ బాధలు, దుఃఖాలే నీకు గుర్తుంటాయి. నీ గుర్తురాను. మాయ కమ్మేస్తుంది. నీ గుర్తురాను. నన్ను తలుచుకోవాలని తెలీదు నీకు. ఎప్పుడైతే నువ్వు సాధన చేశావో అప్పుడు నీకు తెలుస్తుంది. సాయి అంటే విగ్రహం కాదని. సాయి అంటే ఒక పురుష స్వరూపము కాదని. సాయి అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలను నడిపిస్తున్న అద్భుతమైన విశ్వరూపము. విశ్వశక్తి, విశ్వరూపం. అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియక తికమక పడే గందరగోళంలో ఉన్న ఆత్మలందరినీ కూడా ఒక్కసారి తలుచుకోగానే మనం తలుచుకోవాలి బయటకొచ్చిన తర్వాత. కానీ మనం తలుచుకోం. శరీరంలోంచి బయటకొచ్చిన తర్వాత ఈ శరీరానికి సంబంధించినయన్నీ మర్చిపోతాం. ఏం గుర్తుండదు మనకి. మన కుటుంబంతో సంబంధం ఉండదు. మన ప్రాంతంతో సంబంధం ఉండదు. అప్పుడు మనకి గుర్తురాదు. కాబట్టి భగవద్గీతలో చెప్పినట్టుగా శరీరం అనేది ఒక వస్త్రముగా భావించాలి. చిరిగిపోయిన వస్త్రం ఎలా అయితే మనం వదిలేసి కొత్త వస్త్రం కట్టుకుంటామో, అలాగే వృద్ధాప్యమునకు దగ్గరగా వస్తున్న ఈ శరీరాన్ని ఏనాటికైనా వదిలిపెట్టి మళ్ళీ నూతన శరీరంలోకి ప్రవేశిస్తాము అనే ఆత్మజ్ఞానం కలిగిన వారికి ఎలాంటి గందరగోళాలు ఉండవు. ఒకవేళ గందరగోళం ఉంటే అప్పుడు కూడా నేను నిన్ను ఉద్ధరించడానికి వస్తాను. నువ్వు తలుచుకుంటే నువ్వు పిలవాలి. నువ్వు పిలవకుండా నేనెలా వస్తాను? ఇప్పుడు ఉ బోలెడంత మంది చనిపోతున్నారండి. రోజు కొన్ని వందల, వేల, లక్షల మంది చనిపోతున్నారు. అలాగే పుడుతున్నారు. మరి చనిపోయినోళ్ళందరా అక్కడికెళ్ళి సాయి నేను నీకున్నాను, నేను నీకు ధైర్యంగా ఉన్నానని చెప్తారా? అర్థం చేసుకుందాం మనం. అవగాహన చేసుకుందాం. ఆయనకి ఏం పనండి? కానీ మనం అక్కడ తలుచుకోవాలి. అందుకని నీవు తలచిన వెంటనే నేను అప్రమత్తుడను. నేను నీ వెంట ఉంటాను. తలుచుకోవాలంటే ఈ బుద్ధి ఉండదు కదా! ఏం బుద్ధి ఉంటది తెలుసా? మరే బంగారం ఎలా పంచుకుంటారో ఏంటో! అక్కడే ఉంటారాళ్ళు. ఎళ్ళరు ఎక్కడికిను. ఆ! మరి అమ్మాయికి సరిగ్గా ఇస్తారో ఇవ్వరో, మళ్ళీ చిన్నోడేమో చాలా అమాయకుడు, పెద్దోడేమన్నా మోసం చేస్తాడేమో, ఇక్కడే ఉంటారు. 11 రోజులు ఇక్కడే తిరుగుతా ఉంటారు. నా గురించి ఎవరేమనుకుంటున్నారో, మా ఆడపడుచుకి అసలు ఎంత ఇష్టమో నేనంటే, ఏమన్నా ఏడుస్తుందా? మా కోడలు ఏమనుకుంటుంది? నా కూతురేమనుకుంటుంది? అల్లుడు పోయింది పెండ, వదిలిపోయింది అని అనుకుంటున్నాడా? అని అందరి అభిప్రాయాల కోసం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. ఇంకెక్కడ సాయి? ఇంకెక్కడ గుర్తొస్తారు మనకి? సాధన ఉంటేనే గుర్తొస్తారు. సాధన, సాధన, సాధన. దివ్య సాధన. ఆ దివ్య సాధనే సమాధి. 4వ శ్లోకము, 4వ స్తోత్రం. అద్భుతమైన సూత్రాలు. నా భక్తులకు రక్షణము మా సమాధి నుండియే వెలువడును. ఎంత అద్భుతమైన హామీ పత్రం అండి ఇది. ఎంత అద్భుతమైన హామీలిచ్చారు ఆయన. ఎవ్వరు ఇవ్వరు భూమి మీద ఇంత హామీలు. ఏ దేవుడు ఇవ్వలేదు. ఏ దేవతలు, ఏ గురువులు ఇవ్వలేదు. అందరూ చెప్పి ఎళ్ళిపోయారంతే. సాధన చేసుకోండి. ఈ విధంగా ఉండండి. ఈ విధంగా చెయ్యండి. ఈ విధంగా ఈ గురు మంత్రం, ఈ గురునామం, ఈ గురు పూజ, ఈ గురు హారతులు ఇవన్నీ చెప్పెళ్ళిపోయారు. అభిషేకాలు, అర్చనలు ఈ విధంగా చేసుకోండి అని చెప్పెళ్ళారు. అంతేగాని ఇలాంటి 11 హామీలు ఏ దైవము మనకి ఇవ్వలేదు. అద్భుతమైన దైవం షిరిడి సాయినాథుడు. ఇక 4వ హామీ ఏంటంటే, నా భక్తులకు రక్షణ. రక్షణ అంటే ఏంటండి?
అసలు భక్తి అంటే ఏంటి? భక్తులు అన్నారు కదా! మనమంతా భక్తులమేనా? సాయి భక్తులమేనా? అసలు భక్తి అంటే ఏంటి? రోజు 5 సార్లు హారతులివ్వడం భక్తా? ప్రసాదాలు వండి పెట్టడం భక్తా? గురువారం ఉపవాసం ఉండడం భక్తా? గురువారమే నన్ను తలుచుకోమని చెప్పారా? సోమవారం తలుచుకోవద్దా? మంగళవారం వద్దా? బుధవారం వద్దా? గురువారమే సాయినాథుడికి ప్రీతి అని ఎక్కడన్నా, ఎప్పుడైనా, ఎవరితో అయినా, ఎక్కడైనా రాసిపెట్టి ఎళ్లారా? కాబట్టి భక్తి అంటే ప్రేమ. గుర్తుపెట్టుకోవాలి మీరు. భక్తి అంటే భక్తికి నిర్వచనం చెప్పారు శాస్త్రాలలో. స్వస్వరూపానుసంధానమే భక్తి. నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడమే భక్తి. భక్తి అంటే పూజ కాదు. భక్తి అంటే అభిషేకం కాదు. అర్చన కాదు. భక్తి అంటే నీ స్వరూపాన్ని ఫస్ట్ నువ్వు తెలుసుకో ముందుగా. ఇది కరెక్ట్ అబ్రివేషన్ అన్నమాట. భక్తి అంటే మన శరీరం మనం తెలుసుకోవాలి. ఈ శరీరం ఎలా వచ్చింది? అవగాహన లేదు. ఈ శరీరం పంచభూతాత్మికమైనది. ఈ దేహ నిర్మాణం అద్భుతంగా జరిగింది. ఈ తనువులో ఈశ్వరుడున్నాడు. ఆ ఈశ్వరుడే సాయి. సాయి అంటే ఈసా. దైవ పూజ కంటే దైవ ఆరాధన శ్రేష్టము. దైవ ఆరాధన కంటే మనల్ని మనం తెలుసుకోవడం మరింత శ్రేష్టము. కాబట్టి సమాధి అంటే 8 అడుగుల గొయ్యి కాదండి. షిరిడీలో బాబాగారి దేహాన్ని ఉంచినది సమాధి అని అనుకుంటున్నారు అందరూ. అది సమాధి కాదండి. అది ఒక కోవెల. సమాధి అంటే మనము అసలు సమాధి అంటే ఏంటో తెలుసా అండి? మనకి సమాధానాలు లభించే స్థితి అంట. సమాధి స్థితి అంటే సమాధానములు పొందే స్థితి. ఎప్పుడు మనం సమాధులు పొందుతాం? సమాధానాలు పొందుతాం. మనకసలు ప్రశ్నలు రావాలి. ముందుగా ప్రశ్న. ఎలాంటి ప్రశ్న? ఇప్పుడు మా అబ్బాయికి పెద్దోడికి 2,00,00,000 ఇచ్చి చిన్నోడికి 1,50,00,000 ఇస్తే బావుంటుందా? బాగోదా? ఎందుకంటే పాపం పెద్దోడు కష్టపడ్డాడు ఇంటి కోసం. ఇలాంటి ఆలోచనలా మనకి? బ్రహ్మాన్ని తెలుసుకునే ఆలోచన. బ్రహ్మము, బ్రహ్మము సత్యము, జగన్మిథ్య. దైవాన్ని తెలుసుకోవాలి ముందు. దైవం అంటే ఎవరు? దైవానికి నాకు సంబంధం ఏంటి? అసలు దేవుడికి నాకు సంబంధం ఏంటి? నేనెక్కడి నుంచొచ్చాను? నేనెక్కడికెళ్ళిపోతాను? ఈ ప్రశ్నలన్నీ ఆత్మజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. సాధకులకు, యోగులకు, మిగతా వాళ్ళు అసలేమి ఆలోచించరు. తిన్నాము, పడుకున్నాము, సంపాదించుకున్నాం. తిండి, నిద్ర, మైథునం ఇయే. ఇంకేది ఉండదు. ఒక దైవ జ్ఞానము ఉండదు. సాధన ఉండదు. సాయి శరీరంతో సజీవంగా ఉన్నప్పుడు, ఈ శరీరము సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు, అంటే సమాధి స్థితి అంటే తపస్సు. కాబట్టి ఆ సమాధి స్థితిలోనే నేను నీకు రక్షణ ఇస్తాను. ఎందుకు సమాధి స్థితిలో రక్షణ ఇవ్వడం? సమాధి స్థితి అంటే ఏంటి? తనువు, మనసు కదలని స్థితి. ఆలోచనలు కదలని స్థితి సమాధి స్థితి. ఆలోచనలొస్తూ ఉంటే సమాధి స్థితి అనరు దాన్ని. మనం ఏం చేస్తాము? ఎప్పుడు ఆలోచనలు ఆపుతామో తెలుసా అండి మనం? అర్ధరాత్రి గాఢ నిద్రలో మనకు ఆలోచనలు ఆగిపోతాయి. మెలకువగా ఉన్నప్పుడు ఆలోచనలొస్తూనే ఉంటాయి. నిద్రపోయినప్పుడు కలల నిద్ర, కలత నిద్ర అంటారు. కలత నిద్ర. ఆ కలత నిద్రలో కూడా కలలు. ఆ కలలు కూడా ఆలోచనలే. అక్కడ కూడా మనసు పని చేస్తుంది. మనసు పని చెయ్యని స్థితి సమాధి స్థితి. అందుకే ఇక్కడ నా సమాధి నుండియే హ్మ్. వెలువడుతుంది. ఏది? మీ రక్షణ. నిజంగా సాయి రక్షణలో ఉన్నామా మనం? సాయి ఎక్కడున్నారు? పంచభూతాలలో ఉన్నారు. అందుకనే దిగంబర, దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటారు. ఆయన దిగంబరుడు. దిగంబరుడు అంటే ఏమి దాచుకోడు అని అర్థం. ఏమి తన దగ్గర ఉంచుకోడు అని అర్థం.
తన దగ్గర ఏమీ లేదు. దిగంబరుడు అంటే ఏమీ లేనివాడు. అంతేకాదు దిగంబరుడంటే దిక్కులన్నీ వ్యాపించి విస్తరించి ఉన్నవాడు. దిక్కులు ఎన్ని దిక్కులున్నాయండి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం. ఈ 8 దిక్కులే కాకుండా ఊర్ధ్వ దిక్కు, అధో దిక్కు 10 దిక్కులు. ఈ 10 దిక్కులు వ్యాపించి విస్తరించి ఉన్నాడు షిరిడీ సాయినాథుడు. అందుకే ఆయన సమర్థ సద్గురువు. అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఎన్ని లోకాలున్నాయి, ఎన్ని గ్రహాలున్నాయో తెలుసా అండి? కోట్ల కోట్ల. భూమి ఒక అందులో చిన్న గ్రహం. అందుకే ఇక్కడ నా మీ రక్షణ అంటే మీరు నన్ను తలుచుకుంటే కాదు, నన్ను కొలుచుకుంటే కాదు, నేను మీ లోపలే ఉన్నానని తెలుసుకుంటే. ఎంత అద్భుతమైన సమాధానమో! 4వ దాంట్లో అద్భుతమైన 4వ సూత్రంలో చెప్తున్నారు. ఏమని? ఆత్మజ్ఞానం లేని వారికి ఈ మాటలు రుచించవు. నేను నిన్ను కాపాడతాను, నేను నిన్ను కరుణిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను అంటేనే మనకు నచ్చుతది. ఆ! అప్పుడే నచ్చుతాడు మనకు భగవంతుడు. కాబట్టి నిన్ను నువ్వే రక్షించుకోవాలి అని చెప్తే నచ్చడు భగవంతుడు మనకి. కానీ 5వ సూత్రములో ఇంకో రహస్యం చెప్తున్నారు. ఏమని? నా సమాధి నుండియే నా మనుష్య శరీరము మాట్లాడును. మనుష్య శరీరము. ఎప్పుడండి? 1886లో శరీరం వదిలేశారు. ఆ శరీరం ఎలా ఉంటుందండి ఇప్పటికి? ఉంటదా శరీరం? శరీరం అక్కడే ఉండడానికి ఆళ్ళేమైనా ఏర్పాట్లు చేశారా? దేహంలోంచి వచ్చేసిన తర్వాత శరీరం ఎంతకాలం ఉంటది నిలవ? ఎందుకు ఆయన సమాధి చెయ్యమని అడిగారంటే, కొన్ని వందల, వేల, లక్షల పురుగులకు ఆహారం అయిపోవాలి. నేను వాళ్ళ కడుపు నింపాలి. భగవంతుడు కోరుకునేది అదే ఎప్పుడును. జీవుల కడుపు నింపాలి. జీవుడికి ఆహారం ఇవ్వాలి. ఎవ్వరూ దుఃఖంతో, కష్టంతో బాధపడకూడదు. అది భగవంతుడి యొక్క కోరిక, ఆయన సిద్ధాంతం. అందుకే సమాధి చేయడం. సమాధి స్థితిలోనే సాయి వాక్యాలలో ఉన్న పరమార్థాలను మనం అర్థం చేసుకోగలము. అవే అంతరంగ ప్రబోధాలు. నా మానుష శరీరం మాట్లాడును అంటే, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మరి మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారా? నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు సమాధి స్థితిలోకి వెళితే, నేను మీతో మాట్లాడతాను. ఎందుకంటే నేనిప్పుడు ఆ మనుష్య శరీరంలో లేను. ఒకవేళ మనుష్య శరీరంలో షిరిడీలో సమాధిలో ఉంటే నేనెలా మాట్లాడతాను మీతో? నా మాటలు మీకెలా వినిపిస్తాయి? కాబట్టి సాయితో మనం మాట్లాడే స్థాయికి చేరుకోవాలి అంటే ఆత్మ శక్తిని పెంచుకోవాలి. ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవాలి. అది శక్తి. ఆత్మ చైతన్య స్థాయిలో సాయి శరీరం అంటే ఏమిటో తెలుస్తుంది. అణువు అణువులోనూ ఉన్నాడు అనంతముగా, అఖండముగా, అద్వితీయముగా, అమోఘముగా. ఈ సృష్టిలో విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు విశ్వనాథుడు, సాయినాథుడు. అందుకే ఏ గురువు లేని, ఏ గురువుకు లేని అద్భుతమైన సంబోధన షిరిడీ సాయికి మాత్రమే ఉన్నది. అనంత కోటి బ్రహ్మాండ నాయక. అంటే అనంతం అంటే లెక్క పెట్టలేము. లెక్క పెట్టలేనన్ని లోకాలు. ఆ లోకాలనే నక్షత్రాలంటున్నారు. ఆ నక్షత్రాలనే గ్రహాలంటున్నారు. భూమి ఒక గ్రహం. అందులో ఒక చిన్న గ్రహం. కాబట్టి ఎంత నాయకుడు అంటే ఎవరు? బ్రహ్మాండ నాయకుడు. నాయకుడంటే ఎవరు? నడిపించేవాడు. ఆ! మనల్ని నడిపించే నాయకుడు షిరిడీ సాయినాథుడు. అందుకే బ్రహ్మాండ నాయక, నాయకుడు. నాయకుడంటే అధికారి. మన మీద అధికారి ఆయన. మనం ఆ అధికారి చేతిలో ఉన్నాం. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నాం.
మనకి తెలియదు ఆయన మన పై అధికారి అని. అందుకే బ్రహ్మాండ నాయకుడు. ఒక్కొక్క మాట మనం పట్టుకోవాలి. పట్టుకుంటే మనకి అందులో ఉన్న పరమార్థం తెలిసిపోతుంది. కాబట్టి మనుష్య శరీరంతో నన్ను మనిషిగా భావిస్తున్నారు మీరు. కానీ నేను ఏనాడో ఈ విశ్వముతో అనుసంధానం అయిపోయి ఉన్నాను. కాబట్టి నన్ను కేవలము షిరిడీలో సమాధిలో ఉన్నానని భావించవద్దు మీరు. షిరిడీలో లేను. మీ వెంటే ఉన్నాను. మీ వెన్నులో ఉన్నాను. అనంతముగా, అఖండముగా, అద్వితీయముగా, అమోఘముగా మీ లోపలే ఉన్నాను. ఒక చైతన్యముగా, ఒక వెలుగు రూపంలో ఉన్నాను. హ్మ్. మన లోపల ఉన్న సాయిని మనం గుర్తించుకోలేక బయట ఫోటోలు, విగ్రహాలు అదే సాయి అనుకుంటున్నాం. ఒక్క ఉదాహరణ చెప్తానండి మీకు అర్థమైపోతుంది. 6వ సూత్రంలోకెళ్ళేటప్పుడు. అసలు ఈ భూమి మీద ఎన్ని సాయి విగ్రహాలుంటాయండి? ఎన్ని సాయి మందిరాలున్నాయి? లెక్క పెట్టగలమా? మరి అన్ని సాయి మందిరాలలో, అన్ని సాయి విగ్రహాలలో సాయి ఉన్నప్పుడు, ఆ బొమ్మలో ఆ పింగాణి బొమ్మలో, ఆ చెక్క బొమ్మలో, ఆ బంగారు బొమ్మలో, ఆ పంచలోహాల విగ్రహంలో, ఆ మట్టి బొమ్మలలో అంతటా సాయి ఉన్నాడు అని మనం భావిస్తున్నప్పుడు, మట్టిలో ఉన్నవాడు, చెక్కలో ఉన్నవాడు, పింగాణిలో ఉన్నవాడు, గాజు బొమ్మలో ఉన్నవాడు, పంచలోహాలలో ఉన్నవాడు, వెండిలో ఉన్నవాడు, బంగారంలో ఉన్నవాడు మనలో ఉండడా అండి? అన్ని లోహాలలోనూ సాయిని చూస్తున్నావే, మట్టిలో చూస్తున్నావు, పింగాణిలో చూస్తున్నావు సాయిని. ఈ శరీరం, ఈ శరీరంలో ఉండడా? చిన్న విగ్రహం తీసుకొస్తావే కొనుక్కుని, అది సాయినాథుడిలా భావిస్తావే. విగ్రహంలో ఉన్నవాడు, ఆ విగ్రహం ఎవరు చేశారు? ఎవరో తయారు చేసిన విగ్రహంలో సాయి ఉన్నప్పుడు, సాయి తయారు చేసిన శరీరం ఇది. సాయి సృష్టించిన శరీరం ఇందులో ఉండడా? ఈ పరమ రహస్యం తెలుసుకుని మనం 6వ సూత్రంలోకి వెళ్ళిపోదాం. నన్నాశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము. కర్తవ్యము. కర్తవ్యం అంటే ఏంటండి? నా పని. కర్తవ్యం అంటే ఆయన పని. అందుకనే కర్తవ్య పాలన అంటారు. నీ పని నువ్వు చేయవా? అందరి గురించి ఆలోచిస్తావంటారు. నీ పని నువ్వు చేసుకో, నీకెందుకు? కర్తవ్యం అంటే మన పని. అలాగే ఇక్కడ సాయినాథుడి పనేంటి? వర్ణాశ్రమ ధర్మాలను బహు చక్కగా బోధించారు సాయినాథుడు. హిందూ ముస్లిములు సోదరుల వలె జీవించాలని చెప్పారు. సోదరుల వలె మెలగాలని చెప్పారు. హిందూ ముస్లిములు సోదరులే అని చెప్పారు. అందుకే వెంకటేశ్వర స్వామి కూడా పిబి నాంచారమ్మని, పద్మావతిని ఇద్దరిని పెళ్లి చేసేసుకున్నారు. హిందూ ముస్లిం సమానం. ఒక్క సాయినాథుడు షిరిడీ గ్రామంలోకి ప్రవేశించే సమయంలో హిందూ ముస్లింలకు పడట్లేదు. అందుకే వచ్చారు ఆయన. వాళ్ళందరినీ కలపడానికి వచ్చారు. అందుకే మసీదులో కూర్చున్నారు. మసీదులో కూర్చున్న వాళ్ళకి హారతులు ఏంటండి? ముస్లింలు హారతి ఇవ్వరు కదా! అర్థం చేసుకోవాలి మనం. హారతులేంటి? నైవేద్యాలేంటి? అభిషేకాలేంటి? అంటే ఇక్కడ అందులో ఉన్న పవిత్రత తెలుసుకోమని మనకి చెప్తున్నారు. ఆ పవిత్రతే ఇక్కడ 6వ సూత్రంలో చెప్తున్నారు. ఏమని? చిరిగిన వస్త్రమైనా సరే కట్టుకో. ఆయన చెప్పేదదే. చిరిగిన వస్త్రమైనా కట్టుకో. కానీ పరాయి మనిషిని మాత్రం చేత్ చేత్కరించుకోవద్దు. చిరాకు పడొద్దు. ఆ! చిరిగిన వస్త్రమైనా కట్టుకో. ఇతర కులాలను చేత్కరించొద్దు. ఎంత అద్భుతమైన సందేశమండి. అందుకే సాయి జీవించినట్టుగా మనం జీవించాలనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. ఏమని? నన్నాశ్రయించిన వారిని. నన్నాశ్రయించడం అంటే నాలాగా జీవించే వారిని.
నాలాగా జీవించే వారిని నా ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి బట్టలైనా కట్టుకుంటారు. బట్టలకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. నా ఫాలోవర్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు నేనెలా జీవించానో అలా జీవిస్తారు. కాబట్టి సాయి ప్రేమికులందరూ సాయి అంటే నాకు బాగా ఇష్టము. నేను సాయి భక్తురాలిని అన్న వాళ్ళందరూ సాయిలా జీవించండి చాలు ఇంకేం అక్కర్లా. అంటే రోజు మెత్తని పరుపు మీద పడుకోకండి. మెత్తటి దిండ్లు పెట్టుకోకండి. ఎటక తెచ్చుకొని పడుకోండి. సాయి అంటే ఇష్టమైన వాళ్ళు మాత్రమే దయచేసి. ఇష్టం వేరు, జీవించడం వేరు, పరమార్థం వేరు, అంతరార్థం వేరు, అర్థం వేరు. క్షమించండి ఇలా మాట్లాడుతున్నానని. మీరు అవగాహన చేసుకుంటారు. మీరు సాక్షాత్తు సాయిని అంటే సాయిని కొలుచుకుంటున్నారు. సాయిని కొలుచుకునే వారందరికీ సాయి ఇచ్చే అద్భుతమైన సందేశము. మిమ్మల్ని రక్షించడమే నా కర్తవ్యం. రక్షించడం అంటే ఏంటి? మనం ఆల్రెడీ సాయి రక్షణలోనే ఉన్నాం. బయట లేము. సాయి మన హృదయంలో ఉన్నారు. సాయి రక్షణలోనే మనం జీవిస్తున్నాం. ఇంకా ప్రత్యేకించి సాయి రక్షణ అంటూ ఏముండదు. పరమాత్మే సాయి. పరంధాముడే సాయి. ఆ పరమాత్మతో మనం నిత్యం అనుసంధానము. మన నాసికారంధ్రముల ద్వారా వెళుతున్న శ్వాస పరమాత్మ స్వరూపం. ఆ శ్వాస ద్వారానే ఈ ఈ ఈ శరీరము హాయిగా ఉంటుంది. శ్వాస లేకపోతే శరీరం నిలబడదు. శ్వాసే సాయి. సాయే మన లోపలికి నిత్యము శ్వాస రూపంలో ప్రవేశిస్తున్నారు. అదే మనకి రక్షణ. ఒక్క క్షణం గాలి పీల్చడం ఆపేయండి. ఒక్క క్షణం కూడా మనం ఉండలేం. దాన్ని బలవంతంగా ఆపే ప్రయత్నం చేస్తే లేనిపోని ప్రమాదాలొస్తాయి. అందుకనే ఈ రోజులలో ఏది మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము? ఈ రోజులలో సాయి మనలోనే ఉన్నారని తెలిస్తే, సాయి రక్షణలో మనం ఉన్నామని తెలుసుకుంటాము. 6వ సూత్రం అదే. నా కర్తవ్యం ఏంటో తెలుసా? నాకింకేమి పని లేదు. నీతో పాటు ఉండడమే నేను. ఎంత చెప్తున్నారు. నాకేం పని లేదు. నేను నీతో పాటు ఉంటున్నాను. నువ్వు తింటే నేను తిన్నట్టే. నువ్వు తాగితే నేను తాగుతున్నట్టే. నువ్వు పడుకుంటే నేను పడుకున్నట్టే. నీకు తెలీదేమో. నీ లోపలే నేనున్నాను. ఒక్కసారి నీ లోపలికెళ్ళి నన్ను చూడు. నా రక్షణలో నువ్వున్నావు. ఎంత అద్భుతమండి. 6వ సూత్రం. ఇక 7వ సూత్రంలోకి ప్రయాణిస్తున్నాము. నా యందు ఎవరి దృష్టి కలదో వారి యందే నా కటాక్షము. కటాక్షం అంటే ఏంటండి? ఏంటి కటాక్షం అంటే ఏంటి? ముందది తెలుసుకోవాలి కదా! కటాక్షం అంటే ఏంటో. కటాక్షం అంటే అనుగ్రహము. కటాక్షం అంటే దయ. కటాక్షం అంటే కృప, కరుణ. కర్ష్ కటాక్షం అంటే శ్రద్ధ. కటాక్షం అంటే అనుకూలత. కటాక్షం అంటే కరుణతో చూడడము. అందుకే మనకి ఆయనండి చాలా మంచివారు. ఆయనకి లక్ష్మీ కటాక్షం లేదండి అంటారు. అంటే ఏంటి? ఆయన డబ్బులు లేవండి అని అర్థం. ఆయన చాలా మంచివాడండి. బోలెడంత డబ్బుంది. సరస్వతి కటాక్షం లేదండి. సంతకం పెట్టడం రాదు. వేలిముద్ర ఒకటే ఏస్తాడు. చదువుకోలేదు. సరస్వతి కటాక్షం లేదు. కదా! దేవతల కటాక్షం మనకుంటుంది. అందరి దేవతల యొక్క కటాక్షం. ఎప్పుడు ఆత్మజ్ఞానం పొందితే. కాబట్టి షిరిడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి త్రిమూర్తి రూపా ఓ సాయి. అప్పుడైనా మనకు అర్థం అవ్వాలి కదా! బ్రహ్మ ఆయనే, విష్ణువు ఆయనే, శివుడు ఆయనే. మరి మనం ఎందుకు సాయిని ఒకే రూపంలో కొలుస్తున్నాము? ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంలో ఉన్నాడని చెప్పకనే చెప్పారు కదా! సాయి నామాలలో
సాయి సచ్చరిత్రలో, సాయి జీవితంలో, సాయి పారాయణలో. కాబట్టి నా యందు ఎవరి దృష్టి కలదో, దృష్టి అంటే ఏంటో తెలుసా అండి? చూడడం కాదండి. దృష్టి అంటే అనుగ్రహము. అనుగ్రహము ఎలా కలుగుతుంది? విగ్రహంగా చూసినంత కాలం మనకు అనుగ్రహం కలగదు. ఇది యదార్థం. విగ్రహంగా చూస్తే మనకు అనుగ్రహం కలదు. విశ్వవ్యాప్తంగా చూస్తే అనుగ్రహం కలుగుతుంది. అందరిలోనూ ఉన్నాడు సాయి. అంటే ఏంటి? నేనొచ్చాను, నువ్వు కర్రతో కొట్టేసావన్నారు. ఒక్క రూపంలో వచ్చారు. కర్ర పెట్టి కొట్టేసాం. సాయిబాబా కోసం వండుకున్నయి అవన్నీను పొక్కొచ్చింది అని. అప్పుడేం చెప్పారు? అందరిలోనూ ఉన్నాను నేను. అంటే సర్వజీవులలో నేనే ఉన్నాను. ఈ రహస్యం తెలుసుకోవాలి మనం. కానీ మనమేంటో తెలుసా? ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే కష్టం, ఒకళ్ళంటే నచ్చదు, ఒకళ్ళంటే పడదు, ఒకళ్ళంటే ఎక్కువగా చూస్తాం, ఒకళ్ళని తక్కువగా చూస్తాం. ఏంటి వ్యత్యాసాలు? ఉండొచ్చా? ఉండకూడదా? ముఖ్యముగా సాయి ప్రేమికులకు. చెప్పారు కదా సాయి నేనంతటా ఉన్నాను అని. చీమలా వచ్చారంట ఓసారి ప్రసాదం తిందాం. ఏదో చీమలని దులిపేశారట. మరి అంటే అంతటా నేనున్నానని చెప్పడం, నా యందెవరి దృష్టి కలదో అంటే, అంతటా నన్నే చూడమని, అందరిలోనూ చూడమని, అంతటా చూడమని, అన్ని జీవులలోనూ నేనున్నాను అని చెప్పడం అద్భుతమైన 7వ సూత్రము. అలా చూసిన వారికి నా కటాక్షము, నా అనుగ్రహము, నా ప్రేమ నిరంతరము పొందుతూ ఉంటారు. కటాక్షము అంటే అనుగ్రహము. అనుగ్రహం కావాలంటే కేవలం పూజలు, భజనలు చేసేస్తే, అభిషేకాలు, అర్చనలు చేస్తే కాదండి. సర్వజీవులతోటి మైత్రి, సర్వజీవులతోటి కరుణ, సర్వజీవుల పట్ల కరుణ, సర్వజీవుల పట్ల దయ. ఇది అద్భుతమైన సందేశం. 7వ సందేశం. ఏంటండది? సర్వజీవులలోనూ నన్నే చూడమంటున్నారు. అదే దృష్టి. నీ దృష్టి మార్చుకుంటే నేను అంతటా ఉన్నానని తెలుసుకుంటావు. నువ్వు కష్టపడి, శ్రమపడి షిరిడీ వరకు రావక్కర్లేదు. నువ్వు ప్రేమతో అక్కడ ఏదో ఒకటి వండి, ఏ జీవికి పెట్టినా నేను స్వీకరించినట్టే. ఎంత అద్భుతంగా ఉందండి! ఈ 7వది అసలు సూత్రం. నువ్వు నా కోసం అంత శ్రమపడి రావక్కల్లా. నేనే నీ ఇంటికొస్తాను. నీ ప్రసాదం స్వీకరించడానికి. నేను అంతటా ఉన్నాను. ఆ దృష్టితో నన్ను చూడు. నా యందు ఎవరి దృష్టి కలదో చూడండి ఎంత అద్భుతంగా ఉంది. వారి యందే నా కటాక్షము. ఇక 8వది మీ భారములను నాపై పడవేయుడు నేను మోసెదను. భారం అంటే బరువు. ఆ! ఎందుకు మన బరువు? ఎందుకింత హామీ ఇస్తున్నారాయన? అసలలాంటి హామీ ఏ గురువులైనా ఇస్తారా? మీ బరువు నాది, మీ బాధ్యత నాది. తల్లిదండ్రులే, తల్లిదండ్రులే పిల్లలకివ్వట్లేదు. పిల్లలే తల్లిదండ్రులకివ్వట్లేదు. అరే! నా బరువు బాధ్యతలు నీవంటే, "ఏం లేదు నాన్న నాకంత ఖాళీ లేదు. నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తాను." 1886 సమయాల్లో ఓల్డ్ ఏజ్ హోమ్‌లు లేవండి. అందుకే సాయినాథుడు అంత పెద్ద హామీ ఇచ్చేసారు. "నీ భారము నాపై పడవేయుడు నేను మోసెదను." అంటే ఏంటి దానర్థం? దేవుళ్ళు, దేవతలు, గురువులు, విశ్వగురువులు, పరమ గురువులు ఎంతో మంది భూమి మీదకు వచ్చెళ్ళారు. ఎవరు కూడా మీ భారం మోస్తానని హామీ ఇవ్వలేదు. ఒక్క షిరిడీ సాయినాథుడే ఇంత అద్భుతమైన హామీ పత్రం మనకిచ్చారు. కాబట్టి సాయి ఎన్నో సార్లు బాధపడేవారట. ఏమని? నా దగ్గరికి అందరూ అన్ని కోరికలతో వస్తున్నారు. కానీ నన్ను తెలుసుకోవడానికి ఒక్కళ్ళు కూడా ప్రయత్నించట్లేదు. నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు. కాబట్టి
ఆయనకి తెలుసు రాబోయే రోజుల్లో ఎంత ప్రమాదకరంగా ఉంటాయో. ఎందుకంటే ఎవరు ఎవరికి ఇంకెవరు గిట్టరు. భార్యకి భర్త నచ్చరు, భర్తకి భార్య నచ్చరు. ఏవో లోపాలుంటాయి. ఇక్కడ ప్రేమగానే ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, మా ఆయనకి కొంచెం తిక్కండి. ఆయన ఎంత అనుకుంటే అంతే. నా మాట వినడు. కొన్ని విషయాల్లో. అన్ని విషయాల్లోనూ కాదండి. అందుకని ఎవరు ఎవరికీ 100% నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? ప్రేమ లేని జీవితాలు. ఆహారంలో లోపం అవ్వచ్చు. ఇంకా ఏ లోపాలైనా కావచ్చు. ఆలోచనలో లోపం కావచ్చు. అందుకని మీ భారాలంటే మిమ్మల్ని నేను మోసుకు తిరుగుతానని అర్థం కాదు. మీకెప్పుడైనా కష్టం వస్తుంది. నన్నొక్కసారి తలుచుకో. నీ భారం తగ్గిపోతుంది. భారం. మనకు దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తాం కదా! ఎంత బరువుగా ఉంటదో అప్పుడు. ఆ దుఃఖ భారం మొయలేం మనం. ఆ దుఃఖం తొలగిపోతుంది. నేను తొలగిస్తానని చెప్తున్నారు. భారం అంటే అది. అంతేకాని, నా భారం నువ్వే చూస్తానన్నావు కాబట్టి, ఈ పూట నాకు 2 పూరీలు, అంత కూర ఎలాగోలాగ తెచ్చిపెట్టు స్వామి అని అడిగితే తెచ్చిపెడతాడాయన? మన పూరి మనమే చేసుకోవాలి. మన కూర మనమే చేసుకోవాలి. అంటే, నీ భారము నా పైన పడివేయడం అంటే, మన ఇంద్రియ శక్తిని అందించేది దైవము. ఇంద్రియ శక్తి. ఆ దైవం ఎక్కడుంది అంటే, సర్వే సర్వత్రా వ్యాపించి విస్తరించి ఉంది. అప్పుడు మనకి ఏ బరువులు ఉండవు. తేలిగ్గా ఉంటాము. సంసారం అనేది బరువు. పిల్లల బాధ్యతలు బరువు. వ్యాపారాలు బరువు. ఉద్యోగాల బరువు. అన్ని బరువులు కూడా ఆత్మ జ్ఞానంతో, దివ్య జ్ఞానంతో, సాధనతో తొలగిపోతాయి. మనలో ఉన్న జ్యోతి, చైతన్య జ్యోతిని ఒక్కసారి వెలిగించుకోమని చెప్తున్నారు. మరి 9వ శ్లోకం. నా సహాయమును గాని, సలహాను గాని కోరిన తక్షణమే, వెంటనే, వితిన్ సెకండ్స్ లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో, కన్ను రెప్పపాటులో, తక్షణం అంటే కన్ను రెప్పపాటులో, రెప్ప మూసి తెరిచేంతలో, తక్షణం అంటే నేను నీకు వశంగా సంసిద్ధుడిని. నీకు మనం ఎంతసేపు మానవ సహాయం కోసం చూస్తాం గానీ, దైవ సహాయం కోసం చూడము. మానవులు సహాయం చేయరండి. చేసినట్టు నటిస్తారంతే. "నీకెందుకురా నేనున్నాను ఈ కష్టంలో" అంటాడు. కష్టం వచ్చినప్పుడు కనపడ్డు. కనపడరాళ్ళు. దుఃఖాలలో, కష్టాలలో మనకు కనపడరు. డబ్బులు, సుఖము ఉంటే మన వెంట ఉంటారు. మనతో పాటు తిరుగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా, బంధువులైనా డబ్బు లేకపోతే మొహం చాటేస్తారు. డబ్బున్నంత సేపు మన వెంట ఉంటారు. ఇది యదార్థమా? ఇది కాదా? నిజమా? ఇది అసత్యమా? ఏంటి చెప్పండి? సత్యమేనా? ఓకే. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? నా సహాయము గాని సలహా సంప్రదింపులంటాం గదా! ఎవరి దగ్గర నుంచి తీసుకుంటామండి మనం సలహాలు? మనమంటే ఇష్టం ఉన్నవాళ్ళు, మనమంటే ప్రేమ ఉన్న వాళ్ళ దగ్గరే మన సలహాలు వెళతాం. అంతే కదా! ఇప్పుడు సాయికి మనమంటే ఇష్టము, మనమంటే ప్రేమ అది మనకు తెలియట్లేదు. మన ఇష్టము 100 గ్రాములు. మనం సాయిని ఇష్టపడడం 100 గ్రాములు. సాయి మనల్ని ఇష్టపడడం లెక్క పెట్టలేమండి. తోచలేం. అనంతం. అనంతం. ఎప్పుడు తెలుసుకుంటాం మనం? మన ఇష్టం కొంచెమే. సాయి ఇష్టం అనంతము. అందుకే కళ్ళు మూసుకొని కూర్చుని, నాకు ఎటూ పాలు పోవట్లేదు. ఏం చెయ్యాలో తెలియట్లేదు. నాకో సలహా ఇవ్వా? ఎలా అడగాలో తెలుసా అండి? కళ్ళు 2 మూసేసుకోవాలి. వేళ్ళల్లో వేలు పెట్టుకోవాలి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. నువ్వు షిరిడీలో లేవు. నువ్వు అంతరంగంలో ఉన్నావని చెప్పారు. గార్లపాటి శ్రీదేవి అనే ఆవిడ చెప్పింది నాకు. కాబట్టి నువ్వు బయటుంటే నీ సలహా నాకెలా వస్తుంది? నువ్వు షిరిడీలో ఉంటే నీ సలహా నాకెలా అందుతుంది?
నువ్వు నా లోపలే ఉన్నావు కాబట్టి నాకు సలహా నేను వెళ్ళే మార్గము కరెక్టేనా? నేను ఇప్పటి వరకు నీ ఆరాధన చేస్తున్నాను, నీకు హారతలిస్తున్నాను, నీకు అభిషేకాలు చేస్తున్నాను, అర్చనలు చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా వింటున్నాను కళ్ళు మూసుకొని కూర్చోవాలి, అవన్నీ అక్కర్లేదని. నాకీ సలహా చెప్పవా? కళ్ళు మూసుకొని కూర్చోవడం కరెక్టేనా? నాకొక్కసారి సలహా చెప్పవా? నేను కళ్ళు మూసుకొని కూర్చుందాం అనుకుంటున్నాను ప్రతిరోజు మౌనంగా, శూన్యముగా, ఆలోచన రహిత స్థితిలో నిన్ను చేరుకోవడం కోసం, నీతో మాట్లాడడం కోసం, నీ అనుగ్రహం కోసం, నీ కటాక్షం కోసం, నీ ప్రేమ కోసం నేను కూర్చోవాలనుకుంటున్నాను. నేను చేసే ప్రయాణం కరెక్టేనా? అని ఒక్కసారి అడిగి చూడండి. కళ్ళు మూసుకొని కూర్చొని. శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక్కసారి ఆయన్నడిగి చూడండి. ఖచ్చితంగా మీకు సమాధానం వస్తుంది. సమాధి స్థితిలో సమాధానం లభిస్తుంది. ఇదే 9వ సూత్రంలో అద్భుతంగా చెప్తున్నారు. మనకి ఆ విశ్వాసం ఉంటే మనకి సాయే తల్లి, తండ్రి, గురువు, దైవము, సాయే మిత్రుడు, బంధువు, సాయే మనకి అనంతమైన శక్తి, మన రక్షకుడు. అంతేకాదు మన ప్రియుడు. అంతేకాదు మన భర్త, మన భార్య. నువ్వు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా ఆయన ఉంటాడు. నువ్వు మిత్రుడిగా భావిస్తే మిత్రుడిగా ఉంటాడు. నీకు అన్నీ ఆయనే అని చెప్తున్నాడు. ఆ 9వ సూత్రములో ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఏమని? నా సహాయం. ఎవరెవరికి సహాయం చేసుకుంటారు? భార్య కష్టమొస్తే భర్త చూడలేడు. భర్త కష్టమొస్తే భార్య చూడలేదు. ఇప్పుడు ఆళ్ళు లేరు. మనకెలాగా? తల్లిదండ్రులు లేరు. ఎలాగా? పిల్లలు ఆదరించట్లేదు. ఎలాగా? ఏం చేద్దాం? అంతా సాయే అని మన విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నప్పుడు 10వ సూత్రం అద్భుతముగా నా భక్తుల ఇంట లేమి అనే శబ్దమే పొడసూపదు. యెస్. 10వ సూత్రం ఎంత అద్భుతంగా ఉందో. మనమేమనుకుంటాము? మన ఇంట్లో అనుకుంటున్నాము. మన ఇంట్లో కాదు. మన ఒంట్లో. ఇదే ఇల్లు. ఇంట్లో అందరూ కూడా మనం నచ్చట్లేదు ఆళ్ళకి. అప్పుడు మనమేం చేయాలి తెలుసా? అప్పుడు ఇంకొంచెం ఎక్కువ సాధన చేసుకోవాలి. భక్తులంటే భజనలు చేసేవారు కాదు. నా భక్తుల ఇంట అన్నాడాయన. భక్తి అంటే ఏంటి? జనన మరణ చక్రంలో పడి తిరుగుతున్న నేను ఆత్మజ్ఞానం పొందట్లేదు. శరీరం నుంచి బయటికెళ్ళిపోతున్నాను. తెలియట్లేదు నాకు. ఈ శరీరం ఎందుకొచ్చిందో తెలియట్లేదు. ఎందుకెళ్ళిపోతున్నానో తెలీదు. ఏమీ తెలీదు నాకు. కాబట్టి నన్ను పూజించేవారు, నన్ను సేవించేవారు, నా భక్తుల ఇంట ఆత్మజ్ఞాన సందేశాలు అందించడం కోసం నేనే గురువుని పంపిస్తున్నాను. కాబట్టి సుచిత్ర గారు నన్ను అడగలేదు ఈ విషయాలు చెప్పమని. బాబా ప్రేరేపించారు. బాబా ప్రేరేపిస్తేనే ఇదంతా జరిగింది. అంతేగాని ఇందులో సుచిత్ర గారు లేదు, శ్రీదేవి లేదు. ఈళ్ళిద్దరూ లేరక్కడ. ఉన్నది ఒక్కటే షిరిడీ సాయినాథుడు. ఆయన యొక్క ప్రేరణతో ఇదంతా జరిగింది. కాబట్టి ఈ ఈ జ్ఞానం మనకి రావాలి అంటే కలిమిలేములు కష్ట సుఖాలు కావడి కుండలు అన్నారు. ఇక్కడ లేమి అంటే లేకపోవడం. మనమేమనుకుంటాం, లేమి అంటే డబ్బులు లేకపోవడం అనుకుంటాం. కాదు, ఆత్మజ్ఞానం లేకపోవడం, శక్తి లేకపోవడం, శారీరక శక్తి లేదు. ఏమైంది? బాల్యం దాటేసాం, యవ్వనం దాటేసాం, కౌమారం దాటేసాం, వార్ధక్యం లోపలికి ప్రవేశిస్తున్నాము. వార్ధక్య ఛాయల్లోకి. ఇప్పుడు కూడా మనకి ఆత్మజ్ఞానం లేదు. ఇన్ని వందల వేల లక్షల సాయి మందిరాలున్నాయి కదా! మరి సాయి ఏ మందిరంలో పూజలందుకుంటున్నాడు? సాయి ఒక్కడే కదా! ఏ మందిరంలో ఉంటాడు? ఎక్కడ పూజలందుకుంటాడు? ఎక్కడ హారతులందుకుంటున్నాడు? అందరూ ఒకే సమయంలో హారతిస్తున్నారే! ఈయనెక్కడున్నాడు?
హారతిచ్చే సమయం ఒకటే కదా! కాబట్టి నేను నా భక్తులకు నా మిత్రులైన వారికి, నా మిత్రులే నా భక్తులంటే బయట వాళ్ళు కాదు. కాబట్టి నా భక్తులైన వారికి సుఖభోగాలులో సుఖభోగాలు నా భక్తులైన వారికి సుఖము, దుఃఖము ఈ రెండిట్లో దుఃఖమొస్తే నా భక్తులు తట్టుకోలేకపోతున్నారు. అందుకని వాళ్ళకి దుఃఖం రాకుండా చెయ్యాలి అంటే వాళ్ళకి చావు పుట్టుకలో ఉన్న మర్మం చెప్పాలి. జనన మరణంలో ఉన్న మర్మం. అది సాధన ద్వారా మాత్రమే సాధ్యము. ఎప్పుడైతే జననము, మరణము అనివార్యము అని తెలుసుకుంటామో అప్పుడు మనకి దుఃఖం ఉండదు. లేమి అంటే లేకపోవడం. ఆత్మజ్ఞానం లేకపోవడం. అందుకే దుఃఖానికి కారణం. ఇంకా దుఃఖం అనే మాట ఉండదు. ప్రతిరోజు సాధన చేసుకోమని చెప్తున్నారు సాయినాథుడు. 11వ సూత్రం అద్భుతం. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహిస్తాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నా సమాధి నుండి నా నా సమాధి నా అంటే అంతా అంతా ఒక్కటే. ఎంత చక్కటి అవగాహన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సాయి నా అనే విషయాన్ని నేను శూన్యము నుంచే వచ్చాను. తిరిగి శూన్యములోకే వెళ్ళిపోయాను. నేను షిరిడీలో లేను. నేను విజయవాడలో లేను. నేను డలాస్‌లో లేను. నేను న్యూజెర్సీలో లేను. నేను కొలంబస్‌లో లేను. నేనెక్కడున్నానో తెలుసా? మీకు తెలీదు. నేను శూన్యములో ఉన్నాను. శూన్యము నుంచి మనకన్నీ అందుతున్నాయి. ఇప్పుడు మనం అందుకునే భోగాలు, మనం అందుకునే ఖనిజాలు, లవణాలు, విటమిన్స్, మినరల్స్ మనం మనం ఇప్పుడు అనుభవించేవన్నీ కూడా ఆహార పదార్థాలతో, వస్త్రాలతో సహా శూన్యము నుంచే వెలువడుతున్నవి అనంతముగా. అదే శూన్యములో ఉన్నారు సాయి కూడా. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త కూడా సాయినాథుడు. కాబట్టి సర్వ కార్యములు శూన్యము నుండే సర్వ జగత్తును నడిపిస్తున్నారు. అందుకే సమాధి నుండి అంటే శూన్యము నుండి అని అర్థం. 12 సంవత్సరాలు ఆయన గురువైన వెంకూస ఆయన దగ్గర ఏం పొందారో తెలుసా అండి ఈయన? శ్రద్ధ, సబూరి ఈ 2 విషయాలే ఆ గురువు దగ్గర నుంచి ఆయన పొందారట. ఆయన పొందిన శ్రద్ధ, సబూరి అనే 2 విషయాల పట్ల అవగాహన పూర్తిగా పొంది, ఆ 2 విషయాలను ఆయన 2 పక్కలా రాయించారు. శ్రద్ధ, సబూరి. అంటే ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వారి వద్ద నేనుంటాను. శ్రద్ధ ఉన్న వారి వద్ద ఉంటాను. మనకి శ్రద్ధ ఉందో లేదో చూసుకోండి. రెండవది సబూరి. సబూరి అంటే ఏంటో తెలుసా అండి? సబూరి అంటే తెలియదు కదా! సహనము. సబూరి అంటే బూరి కాదు. మనం తినే బూరెలు, గారెలులో బూరి. అది కాదండి బూరి. సహనము. ఎవరైతే సహనంతో ఉంటారో ఆవిడని అడిగామండి ఏకాదశి సూత్రాలు చెప్పమని. అబ్బో! 8:30 దాటిపోయిందమ్మా. అయినా సరే వదలట్లేదు. ఏది సహనం? వింటామని కూర్చున్నాము. మాటి మాటికి టైం చూసుకుంటున్నాము. మరి సాయి మాటల పట్ల శ్రద్ధుందా? లేతే సమయం అయిపోతుందని ఆలోచిస్తున్నావా? సాయి మాటల పట్ల నీకు సహనం ఉందా? లేకపోతే నీకు ఆహారం భోంచేసే టైం అయిందా? ఏ టైం అయిపోయింది నీది? నువ్వు టైం ప్రకారం అన్నీ చేస్తున్నావే. ఒక టైము తెలుసా నీకు? అది అనుకూలమైన టైం కాదు. నీ ప్రమేయం లేకుండా నువ్వు శరీరం నుంచి బయటికెళ్ళిపోతావు. జాగ్రత్త. కాబట్టి ఏం చెప్తున్నారిక్కడ? మనకి 2 దివ్య ఫలాలను అందించెళ్లారు. శ్రద్ధ, సబూరి.
ఇక్కడ ఏం చెప్పారో తెలుసండి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతోటే జ్ఞానం వస్తుంది. శ్రద్ధ లేకపోతే జ్ఞానం లేదు. ఇంకొక మాట కూడా చెప్తారు సబూరి మీద. సహనమే ప్రగతి. సహనంతో ఉన్నావనుకో ఉన్నత స్థితిలోకి వెళతావు. సహనం లేనిదనుకో నువ్వు ఉన్నత స్థితిలోకి వెళ్ళలేవు. ఉన్న స్థితిలోనే ఉండిపోతావు. అందుకనే సాయి చెప్పినదేంటో తెలుసా? మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఉన్న స్థితి శరీర స్థితి, ఉన్నత స్థితి ఆత్మస్థితి. శరీర స్థితిలోంచి ఆత్మ స్థితిలోకి ప్రయాణం చేయమని 11 సూత్రాలు మనకి అందించారు. అవి సూత్రాలు కాదు, హామీలు. హామీలు కాదు, అవి మనకిచ్చిన అద్భుతమైన వరాలు. మనం అంగీకరించాలి. అది అంగీకార పత్రం అన్నమాట. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బంగారు తల్లి, సాక్షాత్తు సాయి స్వరూపము సుచిత్ర మేడం గారికి, అలాగే జూమ్ సెషన్ లో ఉన్న సాయి స్వరూపాలైన దివ్యాత్మ స్వరూపులు దేవాది దేవుళ్లకు, యూట్యూబ్ లో ఉన్న సాయి స్వరూపాలైన దేవాది దేవుళ్ళు దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ హో, జయ హో, జయ హో.